హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. బుడ్డిగాడు మళ్ళీ కొత్త టాపిక్‌తోనైతే మన ముందుకొచ్చేసాడు కదా! ఆమెకు ఏదో అయిపోయిందంట. ఏమో జరిగిపోయిందంట. బోరు బోరున ఏడ్చేస్తున్నాడు కదా! రోజు వీడియోలల్లా. హమ్మయ్య! బతికించేశాడు. ఈరోజు మాత్రం వీడియోలో ఏడవకుండా వచ్చేశాడు స్టార్టింగ్‌లో. స్టార్టింగ్‌లో ఒక నిమిషం వీడియో పెడతాడు కదా! అప్పుడైతే బోరున ఏడ్చుకుంటూ మనకు ఏమీ అర్థం కాకుండా కొద్దిసేపు మనల్ని షాకింగ్‌కైతే గురి చేస్తాడు కదా! కానీ ఈరోజైతే ఏమీ ఏడవకుండా చల్లగా చావు కబురైతే మోసుకొనైతే వచ్చేశాడు. ఆ చావు కబురు ఏంటి? లతకు ప్రెగ్నెంట్ పోయిందన్న విషయం అయితే మనతో షేర్ చేసుకోవట్లేదు. ఎందుకు? షేర్ చేసుకుంటే అందరూ తిడతారు. ఇంకా నేను ఈ ప్రెగ్నెంట్ వీడియో ఇక్కడితో ఆఫ్ జేయొచ్చని ఆలోచించుకొని మనతోనైతే ప్రెగ్నెంట్ పోయిందన్న విషయం అయితే చెప్పట్లేదు కదా! మొత్తానికి ప్రెగ్నెంట్ అయితే పోయింది కానీ, ఈ ప్రెగ్నెంట్ మీద కంటెంట్ అనేది ఒక వారం రోజుల పాటు కొనసాగించాలిగా మరి. మరి వారం రోజులు కొనసాగించకపోతే వాడికి వీడియోలు ఎక్కడి నుంచొస్తాయి? నీ దుంప తెగ గదరా! ఏంటిరా ఎన్ని రోజుల నుంచి ఈ వీడియోలు చేసుకుంటూ వస్తావురా? చెప్పు. మా కర్మ కాకపోతే. మేం చూస్తున్నామని, సపోర్ట్ చేస్తున్నామని నువ్వు వీడియోల మీద వీడియోలు తీసి పెడుతూనే ఉండు. అవునురా, హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను అనన్నావు. హాస్పిటల్‌లో బెడ్ మీద పడుకోబెట్టిన వీడియో లేదేంటి? ఒక పిక్చర్ మాత్రమే ఉందేంటి? ఆ పిక్చర్ ఇప్పటిది కాదు కదా! నువ్వెప్పుడో పిక్చర్ తీసుకొచ్చి అక్కడ పెట్టావు. సరే, వీడియో స్టార్టింగ్‌లో బాబుని ఎత్తుకొనొచ్చి ఏం చెప్పావు? లతని హాస్పిటల్‌లో నుంచి ఇంటికి తీసుకురావాలి అనన్నావు కదా! పాపనేమో వాళ్ళు చూసుకుంటున్నారు అనన్నావు. మరి ఏంటి? అట్లా వీడియో కట్ చేయగానే మరి హాస్పిటల్‌లో నుంచి లత వచ్చినప్పుడు నువ్వు వీడియో షూట్ ఏం చేసి పెట్టలేదేంది? హాస్పిటల్ నుంచి ఇంటికి రావడానికి కనీసం నీకు 1 అవర్ అయినా లేదంటే హాఫ్ ఎన్ అవర్ అయినా పట్టుద్ది కదా! మరప్పుడు ఎందుకు నువ్వు వీడియో అనేది షూట్ చేయలేదు? అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు. ఇవి లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ ఇంట్లోనే ఉన్నావని క్లియర్‌గా అర్థమైపోతుంది. కాసేపు పిల్లలనేది మొత్తుకోకుండా ఆమెని మొత్తుకోకుండా సైలెంట్‌గా ఉండమని చెప్పావు. అందుకని ఆ వీడియో అనేది షూట్ చేశావు. ఎంత ఈజీగా, ఎంత ఫాస్ట్‌గా నీవి ఫ్రాడ్ వీడియోలు, అన్ని నాటకాలని మాకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చూపిస్తున్నావురా! హాస్పిటల్‌కి వెళ్తున్నా తీసుకురావాలి అనన్నావు. అక్కడి నుంచి బాబుని ఎత్తుకొని బయటికెళ్ళేటప్పుడు వీడియో షూట్ చేయలేదు. కనీసం డోర్ పెట్టినప్పుడు వీడియో షూట్ చేయలేదు. మళ్ళీ డోర్ తీసేటప్పుడు తీయలేదు. హాస్పిటల్‌లో నుంచి ఇంటికొచ్చే ముందు గూడా చూపించలేదు. ఇవేమీ చూపించకుండా డైరెక్ట్‌గా ఇంట్లోనే పడుకోబెట్టి వీడియో చేశావంటే ఎవరు నమ్ముతారు? అమ్మా, బాగానే నటించావులే గానీ, ఇంగ లేచి ఆ పాచి మొఖం అనేది కడుక్కో. చూడ్డానికి చెండాలంగా ఉంది. అమ్మా, నిన్న మొన్న వీడియో‌ల అసలు నటించడమే రావట్లేదు నీకనన్నావు కదా! ఈరోజు నటనలో బాగా ఇరగదీస్తున్నావులే కానీ, లేచి ఆ పాచి మొఖం కడుక్కొని, పిల్లలకు ఎంత ఏదైనా వండి పెట్టు. కడుపు నిండా తింటారు వాళ్ళు. వాళ్ళ మొఖాలు చూసావా? నిద్ర లేకుండా దివాలుగా ఎలా ఉన్నారో, స్నానం చేయించకుండా, వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టకుండా ఎలా ఉన్నారో చూడు. చేసిన వరకు యాక్టింగ్ చాల్లే అమ్మా! చాలులే. లేచిపోయి పని చేసుకో పో. ఏంటి నువ్వు వీడియోలు తీయగానే అలా ముందలకొచ్చేస్తావు యాక్టింగ్ చేసుకుంటూ. వీడియో తీయనప్పుడేమో హాయిగా పెళ్ళాం మొగుళ్ళు షికారులు చేస్తున్నారంట. మాకు కామెంట్ రూపంలో అందరూ తెలియజేస్తూనే ఉన్నారు. ఆ బారాన ఎక్కడికి పోయిండ్రా? మెంటల్ హాస్పిటల్‌కి పోయిండా బారాన? ఎక్కడ్రా? ఏ హాస్పిటల్‌కెళ్ళిండు? బారాన కూడా కొత్త లవర్‌తోని హాయిగా తిరుగుతున్నాడంట కదా! నీకేం పోయే కాలం వచ్చిందిరా? మరి ఇలాంటి వీడియోలు ఎందుకు పెడుతున్నావు? జనాలను ఎందుకు పిచ్చోళ్ళని చేస్తున్నావు? లేని కడుపు ఉన్నట్టుగా క్రియేట్ చేసి, ఆ కడుపు పోయిందని మళ్ళీ అబద్ధం చెప్పుకుంటూ, ఇలా అబద్ధాలాడుకుంటూ వీడియోలు ఎందుకు చేస్తున్నావురా? దేని మీదైనా వీడియోలు చెయ్యి. కానీ కడుపు మీద వీడియోలు చేయొద్దని చెప్పలేదా? అయినా కానీ నువ్వు మానుకోకుండా ఈ టాపిక్ మీద వారం, 10 రోజులు ఇవే వీడియోలు తీస్తూనే ఉంటావు. మా లతకి ఇది పెట్టాలి, మా లతకి అది పెట్టాలి, మా లత ఇది తినట్లేదు, డాక్టర్లు అది తాగమన్నారు, ఇది తాగమన్నారని ఒక వారం రోజులు కంటిన్యూగా వీడియోలు చేసుకుంటూ పెట్టి మా ప్రాణాలు తింటావు, మా మెదడు తింటావు. అంతే కదరా! నీకేదైనా సరే వారం రోజుల దాకా వీడియోని
సాగదీసి పొడిగించడం అంటే చాలా ఇష్టం కదా! నీకు అక్కడ ఎందుకు మెంటల్ లేవట్లేదో, పిచ్చి లేవట్లేదో నాకర్థం కావట్లేదు కానీ, ఆ వీడియోలు చూసే వాళ్ళందరూ "నీకేం కర్మ బట్టింది? ఏంటి కర్రె మొఖం దానా" అంటున్నారు. "ఏంట్రా నీకేమన్నా పిచ్చి పట్టిందా? మెంటల్ పట్టిందా? ఇలాంటి వీడియోస్ చేస్తున్నావేందిరా?" అని చాలామందయితే చాలా రకాలుగా కామెంట్లు పెట్టుకుంటూ అయితే వచ్చేస్తున్నారు. ఏంటి ఆ బ్యాడ్ కామెంట్స్ చూసావా? నువ్వెట్లాగో కామెంట్ బాక్స్ ఆఫ్ జేసుకున్నావు. మేము కామెంట్ బాక్స్ ఆన్ జేసుకున్నాం కాబట్టికి మా వీడియోస్ కిందకొచ్చి కామెంట్‌లయితే బోలెడు జేస్తున్నారు. ఒక్కసారి ఆ కామెంట్‌లు చూసుకోరా నీకర్థమైపోతుంది.